సేమ్. నేను 1/1 into 3ని ఇలా రాసుకోవచ్చా? సపరేట్ చేస్తే 1/1 మైనస్ 1/3. దీన్ని ఎల్సిఎం చేస్తే 1 into 3 అయింది. 3 మైనస్ 1 ఎంత? 2. 2 2తో డివైడ్ అవుతుంది. 2 2తో డివైడ్ అవుతుంది. అదే 1/3 into 5 ఉందనుకోండి, 3 5 మధ్యలో తేడా 2. నేను దీన్ని ఇలా రాసుకోవచ్చా? 1/3 మైనస్ 1/5. డినామినేటర్ ఏమైంది? 3 into 5. ఇది 5, ఇది 3. 5 మైనస్ 3 2. 2 2 క్యాన్సిల్ అయిపోతుంది. సార్ ఎందుకు ఇది రాస్తున్నారు సార్ అంటే అన్ని కట్ అయిపోతున్నాయి కన్నా. -1/3 ప్లస్ 1/3 అలా మనం చేసుకుంటూ వస్తే 1/29 into 31. దీని వాల్యూ ఎంత? 29 31 తేడా 2 మైనస్ 1/31. ఇక్కడ వరకు క్లియర్ కదా? సో ఇక్కడ +1/3 ఉంది, ముందు -1/3తో కట్ అయింది. ఇక్కడ +1/29 ముందు దాంతో కట్ అయింది. మిగిలింది ఏంటి ఆన్సర్? 1/2. 1 మైనస్ 1/31. 30/31. ఆన్సర్ 15/31. ఆన్సర్ 15/31. ఇదందరూ ఇదే మెథడ్. ఇదందరూ మోస్ట్ లైక్లీ మనకి ఇంటర్మీడియట్ లో నేర్పించిన పార్షియల్ ఫ్రాక్షన్స్ మెథడ్. ఈ మెథడ్ మనము ఇంటర్మీడియట్ లో నేర్చుకున్నాము. అందరూ ఆల్మోస్ట్ ఇదే మెథడ్ యూజ్ చేస్తారు. పార్షియల్ ఫ్రాక్షన్ మెథడ్. పార్షియల్ ఫ్రాక్షన్స్ ఒక న్యూమరికల్ వాల్యూని తేడా బట్టి దాన్ని డివైడ్ చేస్తున్నాం. 1 and 3 తేడా 2. సో 1/2 into 1 minus 1/3. 1/2 into 1/3 minus 1/5. ఇది ట్రెడిషనల్ మెథడ్. 2 టర్మ్స్, 3 టర్మ్స్, 4 టర్మ్స్, 5 టర్మ్స్, ఆ టర్మ్ న్యూమరికల్ వాల్యూస్ పెరిగే కొద్దీ కాంప్లెక్సిటీ, దాన్ని సాల్వ్ చేసే విధానము పెరుగుతుంది. ఇది గనక ఎగ్జామ్ లో ఇట్లా ఇస్తే ఈ మెథడ్ మనము యూజ్ చేయకూడదు. మరి ఏ మెథడ్ యూజ్ చేయాలి? 1/1 into 3. 3 క్వశ్చన్లు రాస్తాను. దాని తర్వాత ఏదైనా డౌట్ ఉంటే అడగండి. మీకు డౌట్ రాకపోవచ్చు. 1/7 అండ్ సో ఆన్ అప్ టు 1/29 into 31. ఇది క్వశ్చన్. ఇది క్వశ్చన్ చూడండి సార్. అనిల్ నాయర్స్ అప్రోచ్. ఇది నేను గనక ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తే ఎలా సాల్వ్ చేస్తానో చూడండి. అనిల్ నాయర్స్ అప్రోచ్ చాలా సింపుల్. 3-4 ఎగ్జాంపుల్స్ తీసుకున్న